అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. అతి మంచితనం కూడా చాలా పెద్ద శత్రువే. అతి మంచితనం మంచిది కాదు. జీవితంలో అతి అమాయకత్వం ఎంత ప్రమాదకరం మరియు బుద్ధిగా ఆలోచించి జీవించడం ఎంత అవసరం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఆలోచనలు తప్పక మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి. కాబట్టి వీడియో ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మరింత బలంగా మార్చగలదు. కాబట్టి ముందుగా మీకు ఒక ప్రశ్న. ఈ ప్రపంచంలో అతి పెద్ద నష్టం ఏంటి? డబ్బు పోవటమా? ఆరోగ్యం పోవటమా? కాదు కాదు ఫ్రెండ్స్, అది అతి పెద్ద నష్టం. అంటే అతి అమాయకత్వం వల్ల తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను ఎవరికీ కీడు చేయను కాబట్టి ఎవరూ నాకు కీడు చేయరు అని. ఇదే పెద్ద పొరపాటు. ఇదే అతిపెద్ద మోసం. ఈ ప్రపంచం అంత సింపుల్గా నడవదు. ఇక్కడ చాలామంది మీ అమాయకత్వాన్ని చూసి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ లాభాలకు ఉపయోగించుకుంటారు. ఒక్క మాట గుర్తుంచుకోండి, అతి అమాయకుడైన వ్యక్తి సమాజంలో ఎప్పుడూ అవమానానికే గురవుతాడు. అతని మాటకు విలువ ఉండదు. ఎందుకంటే సరళత్వం బుద్ధితో కలిసి లేకపోతే అది అతి గుణం కాదు, బలహీనత అవుతుంది. కాబట్టి మీరు ఎంత మంచివారైనా ప్రపంచం మిమ్మల్ని బలహీనుడిగానే చూస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. ఎన్నిసార్లు మీరు ఎవరినో పూర్తిగా నమ్మారు, అదే నమ్మకం వల్ల మోసపోయారు. ఒక స్నేహితుడు మీ రహస్యాలు బయటపెట్టాడు. ఒక బంధువు డబ్బు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు. ఒక కోవర్కర్ మీ కష్టాన్ని తన పేరుకు చూపించుకుంటాడు. ఇలాంటి అనుభవాలు దాదాపు అందరికీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయి? అతి అమాయకత్వం వల్ల. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెబుతాను, వినండి. ఒక గ్రామంలో ఇద్దరు యువకులు ఉండేవాళ్ళు. మొదటివాడు చాలా అమాయకుడు. ఎవరైనా సాయం అడిగితే చాలు వెంటనే చేసేవాడు. ఏమీ ఆశించేవాడు కాదు, ఏమీ అడిగేవాడు కూడా కాదు. ఇక రెండోవాడు బుద్ధిమంతుడు. అతను సహాయం చేస్తాడు, కానీ ఆలోచించి సరైన వాళ్ళకే సహాయం చేస్తాడు. కొన్ని సందర్భాలలో స్పష్టంగా ఇప్పుడు నాకు టైం లేదు అని కూడా చెప్పేసేవాడు. కాలం గడిచింది. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. అందరికీ డబ్బు అవసరమైంది. అమాయకుడు ముందు అందరికీ సహాయం చేశాడు కదా అని అందరూ అనుకుంటారు. కానీ అతనికి కష్టం వచ్చినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అతను ఎప్పుడు సహాయం చేస్తాడు కదా, ఇప్పుడు చేసుకుంటాడులే అని అనుకుంటాడు. కానీ బుద్ధిమంతుడికి మాత్రం అందరూ సహాయం చేశారు. ఎందుకంటే అతను సరైన సమయంలో సరైన వాళ్ళకి సహాయం చేశాడు కాబట్టి వాళ్ళు అతనికి కృతజ్ఞతలుగా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇదే తేడా. అమాయకుడు అందరికీ ఇస్తాడు కానీ తిరిగి ఏమీ పొందలేడు. కానీ బుద్ధిమంతుడు సరైన చోట సరైన సమయంలో అందరికీ ఇస్తాడు, తిరిగి పొందుతాడు. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నది ఈ నీతి ఏంటి? ఈ ప్రపంచంలో గౌరవం పొందేది బుద్ధితో ఆడే వ్యక్తి. భావోద్వేగాలతో ఎమోషన్లతో అందరినీ సంతోషపెట్టేవాడు కాదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎన్నిసార్లు మీరు అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించారు, చివరికి మీరే బాధపడ్డారు. ఆఫీస్లో ఎక్కువ పనిచేశారు కానీ క్రెడిట్ రాలేదు. ఒక రిలేషన్లో ఎక్కువ ఇచ్చారు ఆప్యాయత, కానీ ఏమీ తిరిగి రాలేదు. ఇవన్నీ ఎందుకు? అతి అమాయకత్వం వల్ల. ఇందులో నీతి ఏంటి? మూర్ఖత్వం అంటే తెలియకపోవటం, అమాయకత్వం అంటే మోసం. ఇదే కనిపిస్తున్నా మళ్ళీ నమ్మటం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, అమాయకత్వం వదిలేసి బుద్ధిమంతుడిగా ఎలా మారాలి? బుద్ధిమంతుడు అంటే మోసగాడు కాదు ఫ్రెండ్స్. బుద్ధిమంతుడు అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు, తనను తాను రక్షించుకునేవాడు. కాబట్టి ఈ యొక్క నీతి అనేది మనం ఒక రహస్యం కూడా ఉంది. మీ ప్లాన్, మీ బలహీనత ఇవి అందరికీ చెప్పకండి. ఎందుకంటే అవి ఒకరోజు మీ శత్రువుల చేతుల్లో ఆయుధాలు అవుతాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఒక నగరంలో ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. మొదటివాడు చాలా అమాయకుడు. తన వ్యాపార సమస్యలు, ఇంటి సమస్యలు అందరికీ చెప్పేవాడు. ఫలితం ఏమైంది? అతని గౌరవం తగ్గిపోయింది. పెద్ద డీల్స్ ఎవ్వరూ ఇవ్వట్లేదు. ఈ వ్యక్తి ఎప్పుడూ సమస్యలోనే ఉంటాడు అని అందరూ అనుకున్నారు. ఇక రెండో వ్యాపారి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ బలంగా కనిపించేవాడు. తన బలహీనతలు ఎవ్వరికీ చూపించేవాడు కాదు. ఫలితం
పెద్ద డీల్స్ అన్నీ అతనికే వచ్చాయి. ఎందుకంటే ఇదే తేడా. అమాయకుడు బలహీనతలు చూపించి గౌరవం కోల్పోతాడు. బుద్ధిమంతుడు తన బలాన్ని చూపించి అవకాశాలు సంపాదిస్తాడు. కాబట్టి ఈ యొక్క నీతి అనేది మనం చాలా ముఖ్యం. మీ బలహీనతలు ఎవ్వరికీ చూపించకండి. ఒకరోజు అవే మీకు వ్యతిరేకంగా వాడబడతాయి కూడా. స్నేహాల గురించి కూడా స్పష్టంగా ఈ విధంగా చాణక్యుడు చెప్పాడు. కష్టకాలంలో నీతో నిలబడేవారు నిజమైన స్నేహితుడు, మిగతా వాళ్ళు పేరుకే స్నేహితులు. చరిత్ర చూడండి మిత్రులారా, చాలా సామ్రాజ్యాలు అతి నమ్మకం వల్లే కూలిపోయాయి. ఒక రాజు తన మంత్రిని పూర్తిగా నమ్మాడు, ఆ మంత్రే రాజ్యాన్ని లాక్కున్నాడు. ఒక రాజు తన భార్యను గుడ్డిగా నమ్మాడు, ఆమె అతన్ని మోసం చేసింది. అందుకే బుద్ధిమంతుడు ఎప్పుడూ కళ్ళు తెరిచి ఉండాలి. మనుషుల ఉద్దేశాలు గమనిస్తాడు, అలాగే ఇతరుల మనసులో ఉద్దేశాలు అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు అని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? భావోద్వేగాలు అనగా ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోవడం. ఆవేశంలో, భయంలో, లోభంలో ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ యొక్క నీతిలో ముఖ్యమైనది ఇదే. భావోద్వేగాల్లో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు నాశనానికే దారితీస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అలాగే మౌర్య సామ్రాజ్యంలో ఒక యోధుడు ఉండేవాడు. అతడు చాలా ధైర్యవంతుడు, కానీ చాలా అమాయకుడు. శత్రువు అతని భావోద్వేగాలతో ఆడి సైనిక రహస్యాలను రాబట్టాడు. ఫలితం ఏమైంది? అతని మొత్తం సైన్యం ఓడిపోయింది. మరొక యోధుడు బుద్ధిమంతుడు. శత్రువు ముందు నవ్వుతూ ఉంటాడు, కానీ రహస్యాలు చెప్పడు. సరైన సమయం చూసి ప్రతి దాడి చేసి గెలుస్తాడు. ఇదే ఈ యొక్క నీతి మనం తెలుసుకోవాల్సింది. సమయం కంటే ముందు ఏదీ రాదు, అదృష్టం కంటే ఎక్కువ ఏదీ ఉండదు, కానీ బుద్ధితో ఏదైనా సాధించవచ్చు. సింహం ఆకలిగా ఉన్న గడ్డి తింది కదా, సరైన ఆహారం కోసం ఓపికగా ఎదురు చూస్తుంది. అలాగే మనం కూడా తొందరపడకుండా సరైన అవకాశాల కోసం వేచి ఉండాలి మిత్రమా. ఇదే ఇప్పుడు మనం ఎంత ఎదురు చూస్తామో మన శత్రువు బలంగా అంత వెంట రాక పోరాడక తప్పదు. ముందు అతన్ని బలహీనుని చేయాలి, తర్వాత దాడి చేయాలి. ఇది యుద్ధానికే కాదు, జీవితానికి కూడా వర్తిస్తుంది మిత్రమా. మీ పూర్తి బలాన్ని ఎప్పుడు చూపించకండి. దాచిన బలమే అతిపెద్ద భయం. మీ కంట్రోల్లో లేని కొన్ని విషయాల వెనుక పడిపోవద్దు. ఇతరులకు మార్చాలని ప్రయత్నించకండి. మీ కంట్రోల్లో ఉన్న విషయాల మీదే దృష్టి పెట్టండి. ఇక అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించేవాడు చివరికి తానే అతి ఎక్కువ బాధపడతాడు. ఇది అక్షరాల నిజం మిత్రమా. ఇక స్నేహితుడు ఎవ్వరు కూడా శత్రువు ఎవరు, అవకాశం ఎక్కడ ఉందో గుర్తించేవాడే నిజమైన విజేత ఫ్రెండ్స్. జీవితంలో అతి పెద్ద యుద్ధం బయట కాదు, లోపలే ఉంటుందని తెలుసుకోండి. మనసులోని భయం, సోమరితనం, పాత ఆలోచనల మీద గెలిచిన రోజే మన నిజమైన విజయం. మనసు జయించిన వాడే ప్రపంచాన్ని కూడా జయిస్తాడని తెలుసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూసి వచ్చారో ఖచ్చితంగా మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇప్పటి నుంచి అవసరం లేని చోట లేదు అనడం నేర్చుకోండి. మీ రహస్యాలను మీలోనే ఉంచుకోండి. బుద్ధితో జీవించండి, భయంతో కాదు. కాబట్టి ఈ యొక్క నీతి మీ హృదయాన్ని తాకిందా? ఖచ్చితంగా మీ కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియపరచండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.